ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తంబలపల్లి నియోజకవర్గంలో నకిలీ మద్యం వ్యవహారంలో వెలుగులోకి వచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. దీని వెనుక ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేసింది. నకిలీ మద్యం తయారు చేస్తున్న వ్యక్తులు రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు కావడంతో ఏమాత్రం వెనకడుగు వేయకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ వ్యవహారంలో ఏవన్గా జనార్దన్ రావు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా అతడు సంచలన విషయాలు బయటపెట్టాడు. నకిలీ మద్యం వ్యవహారం బయటపడిన తర్వాత వైసీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. నకిలీ మద్యం మొత్తం కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చేస్తున్నారని, ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారని మండిపడింది. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన సొంత మీడియాలో రకరకాల కథనాలు వండివార్చింది. అయితే అసలు విషయాలను మాత్రం వైసీపీ బయట పెట్టలేకపోయింది. ఇప్పుడు జనార్దన్ రావు విచారణలో సంచలన విషయాలు వెల్లడించడంతో వైసీపీకి తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం మాత్రమే కాకుండా మద్యం కుంభకోణం కూడా జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం వ్యవహారాలపై ఉక్కుపాదం మోపడంతో అప్పటి బాగోతాలు మొత్తం ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే విషయాన్ని జనార్దన్ రావు కూడా అంగీకరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేసినట్లు జనార్దన్ రావు అంగీకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిఘా పెంచడంతో నకిలీ మద్యం వ్యాపారాన్ని నిలిపివేసినట్లు జనార్దన్ రావు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జనార్దన్ రావుకు జోగి రమేష్ ఫోన్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి మళ్లీ నకిలీ మద్యం తయారు చేయాలని జోగి రమేష్ జనార్దన్ రావును ఆదేశించారు. మొదట్లో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేయాలనుకున్నారు. రమేష్ ఆదేశాలు వేరే విధంగా ఉండడంతో తంబళ్లపల్లిలో తయారీ కేంద్రాన్ని మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో మద్యం దుకాణాలను జనార్దన్ రావు తీసుకున్నారు. పైగా తంబళ్లపల్లి ప్రాంతం ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఉండడంతో ప్రభుత్వంపై బురద చల్లడానికి అవకాశం ఉంటుందని జోగి స్కెచ్ వేశారు. దానిని జనార్దన్ రావు అమలు చేశారు. ఇతర వ్యక్తుల పేరు మీద గదులను అద్దెకి తీసుకుని మద్యం తయారీకి కావలసిన యంత్రాలను మొత్తం తీసుకొచ్చారు. ఇక ఆ తర్వాత తయారీ మొదలుపెట్టారు. ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాన్ని ప్రారంభించారు. నకిలీ మద్యం తయారవుతున్న క్రమంలో జనార్దన్ రావును ఉన్నట్టుండి ఆఫ్రికా నుంచి పంపించారు. ఆఫ్రికాలో జనార్దన్ రావుకు స్నేహితుడున్నాడు. ఎప్పుడైతే జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లాడో అప్పుడే జోగి తన అనుచరుల ద్వారా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు లీకులిచ్చాడు. అధికారుల ద్వారా దాడులు చేయించాడు. ఆ తర్వాత ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. మరోవైపు ఈ వ్యవహారం టీడీపీ నేతలుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే వారిని సస్పెండ్ చేశారు. ఇది జోగి ఊహించలేదు. దీంతో మళ్లీ జనార్దన్ రావుకి ఫోన్ చేసి ప్రణాళిక అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదని, ఈసారి ఇబ్రహీంపట్నంలో కూడా దాడి చేయిద్దాం, సరుకు తీసుకొచ్చి పెట్టమని జనార్దన్ రావు జోగి రమేష్ ఆదేశించారు. ఇబ్రహీంపట్నం గోదాముల్లో మందు రోజే అన్ని సరుకులు తీసుకొచ్చి పెట్టమని జోగి జనార్దన్ రావును ఆదేశించారు. అయితే జోగి చెప్పినట్టే జనార్దన్ రావు లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు. దీనికి తోడు వైసీపీ అనుకూల మీడియా సాక్షి కూడా ముందుగానే ఎక్కడ ఉంచారు. ఈసారి జోగి ప్లాన్ వర్కౌట్ అయింది. ప్రభుత్వానికి చెడ్డ పేరొచ్చింది. ఇదే సమయంలో జోగి జనార్దన్ రావుకి ఫోన్ చేసి నువ్వు రావాల్సిన అవసరం లేదని చెప్పేశాడు. బెయిల్ కూడా ఇప్పిస్తానని చెప్పాడు. కానీ చివరికి జోగి జనార్దన్ రావుకు హ్యాండ్ ఇచ్చాడు. అంతేకాదు జనార్దన్ రావు తమ్ముడిని కూడా ఈ కేసులో ఇరికించాడు. జనార్దన్ రావు స్నేహితుడు జయచంద్రారెడ్డి ఆఫ్రికాలో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని అతడు అనుకుంటున్నాడు. అయితే అతడిని వచ్చే ఎన్నికల్లో సీట్ ఇచ్చేది లేదని, ఆ స్థానంలో నీకు సీట్ ఇస్తామని జోగి జనార్దన్ రావుకు హామీ ఇచ్చాడు. అయితే ఈ వ్యవహారంలో జయచంద్రారెడ్డి పేరును వైసీపీ తెగ ప్రచారం చేస్తున్నప్పటికీ ఇందులో అతని పాత్ర లేదని జనార్దన్ రావు స్పష్టం చేశారు. జోగి రమేష్ నమ్మించి మోసం చేసిన నేపథ్యంలో జనార్దన్ రావు బయటకు వచ్చి విషయాలు మొత్తం వెల్లడించారు. దీంతో వైసీపీ కుట్ర బయటపడింది.